తరువాత అతనికి బదులుగా అతని కుమారుడైన యెహోషాపాతు రాజై ఇశ్రాయేలు తన మీదికి రాకుండా తన రాజ్యమును బలపరచుకొనెను. అతడు యూదాదేశములోని ప్రాకార పురములన్నిటి అందును సైన్యములను ఉంచి యూదాదేశమందును తన తండ్రి అయిన ఆసా పట్టుకొనిన ఎఫ్రాయిము పట్టణముల యందును కావలి బలములను ఉంచెను. యెహోవా అతనికి సహాయుడై ఉండగా యెహోషాపాతు తన తండ్రి అయిన దావీదు ప్రారంభ దినములలో నడిచిన మార్గమందు నడుచుచు బయలుదేవతను ఆశ్రయింపక తన తండ్రి దేవుని ఆశ్రయించుచు ఇశ్రాయేలు వారి చర్యలను వెంబడింపక ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచెను. కాబట్టి యెహోవా అతని చేత రాజ్యమును స్థిరపరచెను. యూదావారందరూ యెహోషాపాతునకు పన్ను ఇచ్చుచుండిరి. అతనికి ఐశ్వర్యమును ఘనతయు మెండుగా కలిగెను. యెహోవా మార్గములయందు నడుచుకొనుటకు అతడు తన మనస్సును దృఢపరచుకొనిన వాడై ఉన్నత స్థలములను దేవతా స్తంభములను యూదాలో నుండి తీసివేశెను. తన ఏలుబడియందు 3వ సంవత్సరమున యూదా పట్టణములలో జనులకు ధర్మశాస్త్రమును బోధించుటకై అతడు పెద్దలైన బెన్హయీలును, ఒబద్యాను, జకర్యాను, నెతనేలును, మీకాయాను, షమయ, నెతన్యా, జబద్యా, అషాహేలు, షమిరామోతు, యెహోనాతాను, అదోనియా, టోబియా, టోబదోనియా అను లేవీయులను, యాజకులైన ఎలీషామాను, యెహోరామును పంపెను. వారు యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చేతపుచ్చుకొని యూదావారి మధ్య ప్రకటన చేయుచు యూదా పట్టణములన్నిటను సంచరించుచు జనులకు బోధించిరి. యూదాదేశము చుట్టూ ఉండు దేశముల రాజ్యములన్నిటి మీదికి యెహోవా భయము వచ్చినందున వారు యెహోషాపాతుతో యుద్ధము చేయకుండిరి. ఫిలిష్తీయులలో కొందరు యెహోషాపాతునకు పన్నును కానుకలను ఇచ్చుచూ వచ్చిరి. అరబీయులను అతనికి 7,700 గొర్రెపొట్టేళ్లను 7,700 మేకపోతులను తెచ్చుచూ వచ్చిరి. యెహోషాపాతు అంతకంతకు గొప్పవాడై యూదాదేశమునందు కోటలను సామాగ్రిని నిలువచేయు పట్టణములను కట్టించెను. యూదాదేశపు పట్టణములలో అతనికి బహుధనము సమకూర్చబడెను. అతని క్రింది పరాక్రమశాలులు యెరూషలేములో కూడియుండిరి. వీరి పితరుల వంశముల చొప్పున వీరి సంఖ్య ఎంతనగా యూదాలో సహస్రాధిపతులైన వారికి ప్రధానుడగు అద్నా యొక్క 3,00,000 మంది పరాక్రమశాలులుండిరి. 2వ వాడగు యెహోహానాను అను అధిపతి యొద్ద 2,80,000 మంది యుండిరి. 3వ వాడు జిక్రీ కుమారుడై యెహోవాకు తన్ను తాను మనఃపూర్వకముగా సమర్పించుకొనిన అమస్యా, అతని యొద్ద 2,00,000 మంది పరాక్రమశాలులుండిరి. బెన్యామీనీయులలో ఎల్యాదా అను పరాక్రమశాలి ఒకడుండెను. వీని యొద్ద వింటిని కేడమును పట్టుకొను వారు 2,00,000 మంది యుండిరి. 2వ వాడు యెహోజాబాదు, వీని యొద్ద 1,80,000 మంది యుద్ధ సన్నద్ధులుండిరి. రాజు యూదాయందంతట నుండు ప్రాకారములలో నుంచిన వారు గాక వీరు రాజు యొక్క పరివారములో చేరిన వారయుండిరి. తనకు ఐశ్వర్యమును ఘనతయు అధికముగా కలిగిన తర్వాత యెహోషాపాతు అహాబుతో 1000 మంది కొన్ని సంవత్సరములు గతించిన మీదట షోమ్రోనులో ఉండు అహాబునొద్దకు పోయెను. అహాబు అతని కొరకును అతని వెంట వచ్చిన జనుల కొరకును అనేకమైన గొర్రెలను పశువులను పోయించి తనతో కూడా రామోత్గిలాదు మీదికి పోవుటకు అతని ప్రేరేపించెను. ఇశ్రాయేల్ రాజైన అహాబు యూదా రాజైన యెహోషాపాతును చూచి, నీవు నాతో కూడా రామోత్గిలాదు వచ్చేదవా అని అడగగా, యెహోషాపాతు, నేను నీ వాడును,
నా జనులు నీ జనులు, మేము నీతో కూడా యుద్ధమునకు వచ్చేదామని చెప్పాను. మరియు యెహోషాపాతు ఇశ్రాయేలు రాజుతో, నేడు యెహోవా యొద్ద సంగతి విచారణ చేయుదము రెండనగా, ఇశ్రాయేలు రాజు 400 మంది ప్రవక్తలను సమకూర్చి, నేను రామత్గిలాదు మీదకి యుద్ధమునకు పోవుదనా మానుదనా అని వారిని అడిగాను. అందుకు వారు, పొమ్ము, దేవుడు రాజు చేతికి దాన్ని అప్పగించు అని చెప్పేది. అయితే యెహోషాపాతు, మనము అడిగిన విచారణ చేయుటకై వీరు తప్ప యెహోవా ప్రవక్తలు ఒకడైనా ఇచ్చట లేడా అని అడగగా, ఇశ్రాయేలు రాజు యెహోవా యొద్ద విచారణ చేయుటకు ఇమ్లా కుమారుడైన మీకాయా అని ఒకడు ఇచ్చట ఉన్నాడు. అయితే అతడు నన్ను వచ్చి మేలు ప్రవచింపక నిత్యము కీడునే ప్రవచించున్నాడు గనుక నేను వాని యందు పగ కలిగిననగా, యెహోషాపాతు రాజు అలాగా అనవద్దు అనెను. అప్పుడు ఇశ్రాయేలు రాజు తన పరివారములో ఉన్న ఒకని పిలిపించి, ఇమ్లా కుమారుడైన మీకాయను శీఘ్రంగా రప్పించమని ఆజ్ఞించెను. ఇశ్రాయేలు రాజును యూదా రాజుకు యెహోషాపాతును షోమ్రోను ఊరు గవని ముందర చెన్లందు బయలనందు తమ తమ వస్త్రములందు ధరించుకొని తమ తమ సింహాసనముల మీద కూర్చొని ఉండగా, ప్రవక్తలందరూ వారి ముందర ప్రవచించుచుండిరి. అప్పుడు కెనయనా కుమారుడైన సిద్కియా ఇనప కొమ్మలను చేయించుకొని వచ్చి, సిరియనుల నిర్మూలమగు వరకు వీటితో వారిని నీవు పొడిచిదవని యెహోవా సెలవిచ్చుచున్నాడని ప్రకటించును. ప్రవక్తలందరూ ఆ ప్రకారముగానే ప్రవచించుచు, యెహోవా రామత్గిలాదును రాజు చేతికి అప్పగించును, దాని మీదకి పోయి చేయముందుము అనిరి. మీకాయను పిలుచుటకు పోయిన దూత అతని కనుగొని, ప్రవక్తలు రాజు విషయమై ఏకముఖముగా మేలునే పలుకుచున్నారు. దయచేసి నీ మాటలు వారి మాటలకు అనుకూలపరిచి మేలునే ప్రవచింపమనగా, మీకాయా, యెహోవా జీవముతోడు నా దేవుడు సెలవిచ్చినదేదో దానినే ప్రవచింతునని చెప్పాను. అతడు రాజు నొద్దకు రాగా, రాజు అతన్ని చూచి, మీకాయా, యుద్ధమునకు రామత్గిలాదునకు మేము పోవుదుమా మానుదుమా అని అడగా, అతడు, పోయి జయించుడి, వారు మీ మీదికి అప్పగింపబడుగలెను. అప్పుడు రాజు, యెహోవా నామమును బట్టి అబద్ధము కాక సత్యమే పలుకుమని నేను ఎన్ని మారులు నీ చేత ఒట్టు పెట్టుకుంచుదని అతనితో అనగా, అతడు, కాపరిలేని గొర్రెల వలెనే ఇశ్రాయేలు వారందరూ పర్వతం మీద చెదిరిపోవుట చూచితిని. వీరికి యజమానులు లేడనియు, వీరిలో ప్రతివాడు తన తన ఇంటికి సమాధానముగా పోవలననియు యెహోవా సెలవిచ్చి ఉన్నాడని. ఇశ్రాయేలు రాజు ఇది విని యెహోషాపాతుతో ఇట్లను, ఇతడు కీడుకే గాని నా విషయమై మేలునకు ప్రవచింపడని నేను నీతో చెప్పలేదా అని అనగా, మీకాయా, యెహోవా మాట వినుడి, యెహోవా తన సింహాసనం మీద ఆసీనుడై ఉండుటయు, పరమండల సైన్యములంతయు ఆయన కుడి పక్కన ఎడమ పక్కన నిలవబడుటయు నేను చూచితిని. ఇశ్రాయేలు రాజైన అహాబు రామోత్గిలాదు మీదికి పోయి పడిపోయినట్లు ఎవడును అతన్ని ప్రేరేపించనని యెహోవా అడగగా, ఒకడు ఈ విధముగాను ఇంకొకడు ఆ విధముగాను ప్రత్యుత్తరమిచ్చిరి. అప్పుడు ఒక ఆత్మ వచ్చి యెహోవా ఎదుట నిలవబడి, నేను అతని ప్రేరేపించదనని చెప్పగా, యెహోవా దేని చేతనని అతని అడిగాను. అందుకు ఆ ఆత్మ, నేను బయలుదేరి అతని ప్రవక్తలందరి నోటను అబద్ధములాడ ఆత్మగా ఉందునని చెప్పగా, యెహోవా నీవు అతన్ని ప్రేరేపించి జయింతు, పోయి ఆ ప్రకారమా చేయమని సెలవిచ్చింది. యెహోవా నీ ప్రవక్తలకు వీరి నోట అబద్ధములాడు ఆత్మ ఉంచి ఉన్నాడు, యెహోవా నీ మీద కీడు పలికించి ఉన్నాడని చెప్పాను. అప్పుడు కెనయనా కుమారుడైన సిద్కియా దగ్గరకు వచ్చి మీకాయాను చెంప మీద కొట్టి, నీతో మాట్లాడుటకు యెహోవా ఆత్మ నా యొద్ద నుండి ఏ మార్గము పోయినని. అందుకు మీకాయా, దాగుటకై నీవు లోపలికి గదిలోనికి వెళ్ళు దినమున దాన్ని తెలుసుకుందు అని చెప్పాను. అప్పుడు ఇశ్రాయేలు రాజు పట్టణపు అధిపతి అయిన ఆమోను వద్దకును రాజకుమారుడు యోవాషు వద్దకును
మీరు మికాయాను తీసుకుని పోయి వారితో, రాజు మీకు ఇచ్చిన సెలవు ఇదియే అనుడి. నేను సురక్షితముగా తిరిగి వచ్చే వరకు దీన్ని చెరలో పెట్టి క్లేశాత్మపానములు ఇయుడి. అప్పుడు మికాయా ఇట్లనెను, నీవు సురక్షితముగా తిరిగి వచ్చిన ఎడల యెహోవా నా ద్వారా పలుకనే లేదని చెప్పి సమస్త జనులారా ఆలకించుడనెను. అంతటా ఇశ్రాయేల్ రాజును యూదా రాజైన యెహోషాపాతును రామోత్ గిలాదు మీదికి పోయిరి. ఇశ్రాయేల్ రాజు, నేను మారు వేషం వేసుకొని యుద్ధమునకు పోదును, నీవు నీ వస్త్రముని ధరించుకొనమని యెహోషాపాతుతో చెప్పి తాను మారు వేషం వేసుకొనెను. తర్వాత వారు యుద్ధమునకు పోయిరి. సిరియా రాజు, మీరు ఇశ్రాయేల్ రాజుతో యుద్ధం చేయుడి, అధములతోనైను అధికులతోనైను చేయవద్దని తనతో కూడా ఉన్న తన రథాధిపతులకు ఆజ్ఞ ఇచ్చి ఉండెను. కాగా యెహోషాపాతు కనబడుటతోనే రథాధిపతులు అతడు ఇశ్రాయేల్ రాజు అనుకుని యుద్ధం చేయుటకు అతని చుట్టుకొనిరి. గాని యెహోషాపాతు మొరపెట్టినందున యెహోవా అతనికి సహాయం చేసెను. దేవుడు అతని యుద్ధ నుండి వారు తొలగిపోనట్లు చేసెను. ఎట్లనగా రథాధిపతులు అతని ఇశ్రాయేల్ రాజు కాడని తెలుసుకొని అతని తరుముట మాని తిరిగిపోయిరి. అప్పుడు ఒకడు గురి చూడకయే తన వింటిని ఎక్కుపెట్టి ఇశ్రాయేల్ రాజు అతని కవచపు బంధు సందున కొట్టగా, అతడు, నాకు గాయం తగిలినది, నీ చేయి తిప్పి దండులో ఉండి నన్ను కొనిపోమని తన సారథితో నేను. ఆ దినమున యుద్ధము ప్రబలమాయెను. అయినను ఇశ్రాయేల్ రాజు అస్తమయం వరకు సిరియనులకు ఎదురుగా తన రథమునందు నిలిచెను. ప్రొద్దు గుంకు వేళ అతడు చనిపోయెను. యూదా రాజైన యెహోషాపాతు ఏ అపాయమును చెందకుండా యెరూషలేమునందుండు తన నగరునకు తిరిగి రాగా, దీర్ఘదర్శి హనానీ కుమారుడు నగు యోహు అతనిని ఎదుర్కొనబోయి రాజైన యెహోషాపాతుకు ఇలాగూ ప్రకటన చేసెను. నీవు భక్తిహీనులకు సహాయము చేసి యెహోవా శత్రువులకు స్నేహితుడవైతివి గదా, అందువలన యెహోవా సన్నిధి నుండి కోపము నీ మీదికి వచ్చును. అయితే దేశములో నుండి నీవు దేవతా స్తంభములను తీసివేసి దేవుని యొద్ద విచారణ చేయుటకు నీవు మనస్సు నిలుపుకొని ఉన్నావు. నీ యందు మంచి క్రియలు కనబడుచున్నవి. యెహోషాపాతు యెరూషలేములో నివాసము చేయుచు బయర్షేబా నుండి ఎఫ్రాయిము మన్యము వరకు జనుల మధ్యను సంచరించుచు వారి పితరుల దేవుడైన యెహోవా వైపునకు వారిని మళ్లించెను. మరియు అతడు ఆయా పట్టణములలో, అనగా దేశమందు యూదావారున్న బురుజుగల పట్టణములన్నిటిలో న్యాయాధిపతులను నిర్ణయించి వారికి ఇలాగున ఆజ్ఞాపించెను. మీరు యెహోవా నియమమును బట్టియే గాని మనుష్యుల నియమమును బట్టి తీర్పు తీర్చవలసిన వారు కారు. ఆయన మీతో కూడా నుండును గనుక మీరు తీర్చు తీర్పు బహు జాగ్రత్తగా చేయుడి. యెహోవా భయము మీ మీద ఉండునుగాక. హెచ్చరికగా నుండి తీర్పు తీర్చుడి. మన దేవుడైన యెహోవా యందు దౌష్ట్యము లేదు. ఆయన పక్షపాతి కాడు, లంచము పుచ్చుకొనువాడు కాడు. మరియు తాను యెరూషలేమునకు వచ్చినప్పుడు యెహోవా నిర్ణయించిన న్యాయమును జరిగించుటకును సందేహాంశములను పరిష్కరించుటకును యెహోషాపాతు లేవీయులలోనూ యాజకులలోనూ ఇశ్రాయేలీయుల పితరుల ఇండ్ల పెద్దలలోనూ కొందరిని నియమించి వారికి ఇలాగూ ఆజ్ఞాపించెను. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారై నమ్మకముతోనూ యథార్థ మనస్సుతోనూ మీరు ప్రవర్తింపవలెను. నరహత్యను గూర్చియు ధర్మశాస్త్రమును గూర్చియు ధర్మమును గూర్చియు కట్టడలను గూర్చియు న్యాయ విధులను గూర్చియు ఆయా పట్టణములలో నివసించు మీ సహోదరులు తెచ్చు ఏ సంగతినే గాని
మీరు విమర్శించున్నప్పుడు మీ మీదికిని మీ సహోదరుల మీదికిని కోపము రాకుండానట్లు వారు యెహోవా దృష్టికి ఏ అపరాధమును చేయకుండా వారిని హెచ్చరిక చేయవలెను. మీరలాగు చేసిన ఎడల అపరాధులు కాకయుందురు. మరియు ప్రధాన యాజకుడైన అమర్యా యెహోవాకు చెందు సకల విషయములను కనిపెట్టుటకు మీమీద ఉన్నాడు. యూదా సంతతి వారికి అధిపతియు ఇష్మాయేలు కుమారుడు నగు జబద్యారాజు సంగతుల విషయములో పైవాడుగా ఉన్నాడు. లేవీయులు మీకు పరిచారకులుగా ఉన్నారు. ధైర్యము వహించుడి, మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉండును. ఇది అయిన తరువాత మోయాబీయులను, అమ్మోనీయులను, మెయోనీయులలో కొందరును దండెత్తి యెహోషాపాతు మీదికి వచ్చిరి. అంతలో కొందరు వచ్చి సముద్రము ఆవల నుండు సిరియనుల తట్టు నుండి గొప్ప సైన్యమొకటి నీ మీదికి వచ్చుచున్నది, చిత్తగించుము, వారు హససోన్ తామారు అను ఎన్గెదీలో ఉన్నారని యెహోషాపాతునకు తెలియజేసిరి. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదాయందంతటా ఉపవాస దినము ఆచరింపవలెనని చాటింపగా, యూదావారు యెహోవా వలని సహాయమును వేడుకొనుటకై కూడుకొనిరి. యెహోవా యొద్ద విచారించుటకు యూదా పట్టణములన్నిటిలో నుండి జనులు వచ్చిరి. యెహోషాపాతు యెహోవా మందిరములో క్రొత్త శాల ఎదుట సమాజముగా కూడిన యూదా యెరూషలేముల జనుల మధ్యను నిలువబడి, మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడవై ఉన్నావు. అన్యజనుల రాజ్యములను ఏలువాడవు నీవే. నీవు బాహుబలము గలవాడవు, పరాక్రమము గలవాడవు. నిన్నెదిరించుట కెవరికినీ బలము చాలదు. నీ జనులైన ఇశ్రాయేలీయుల ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను తోసివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతముగా నిచ్చిన మా దేవుడవు నీవే. వారు అందులో నివాసము చేసి కీడైనను, యుద్ధమైనను, తీర్పైనను, తెగులైనను, కరవైనను మా మీదికి వచ్చినప్పుడు మేము ఈ మందిరము ఎదుటను నీ ఎదుటను నిలువబడి మా శ్రమలో నీకు మొర్రపెట్టిన ఎడల నీవు ఆలకించి మమ్మను రక్షించుదువని అనుకొని అచట నీ నామ ఘనత కొరకు ఈ పరిశుద్ధ స్థలమును కట్టించిరి. నీ పేరు ఈ మందిరమునకు పెట్టబడెను గదా. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు నీవు వారిని అమ్మోనీయులతోనూ, మోయాబీయులతోనూ, షెయ్యిరు మన్యవాసులతోనూ యుద్ధము చెయ్యనీయలేదు గనుక ఇశ్రాయేలీయులు వారిని నిర్మూలము చేయక వారి యొద్ద నుండి తొలగిపోయిరి. మేము స్వతంత్రించుకొనవలనని నీవు మాకిచ్చిన నీ స్వాస్థ్యములో నుండి మమ్మును తోలివేయుటకై వారు బయలుదేరి వచ్చి మాకెట్టి ప్రత్యుపకారము చేయుచున్నారో దృష్టించుము. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు. నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసెను. యూదా వారందరూ తమ శిశువులతోనూ, భార్యలతోనూ, పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలువబడిరి. అప్పుడు మత్తన్యాకు పుట్టిన యెహీయేలు కుమారుడైన బెనాయాకు జననమైన జకర్యా కుమారుడును, ఆసాపు సంతతివాడును, లేవీయుడును నగు యహజీయేలు సమాజములో ఉండెను. యెహోవా ఆత్మ అతని మీదికి రాగా అతడిలాగూ ప్రకటించెను, యూదావారలారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చునదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. రేపు వారి మీదికి పోవుడి. వారు జీజు అను ఎక్కుడు మార్గమున వచ్చెదరు.
మీరు ఎరువేలు అరణ్యము ముందరనున్న వాగు కొన దగ్గర వారిని కనుగొందురు. ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు. యూదావారలారా, యెరూషలేము వారలారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలువబడుడి. మీతో కూడానున్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. భయపడకుడి, జడియకుడి, రేపు వారి మీదికి పోవుడి. యెహోవా మీతో కూడా ఉండును. అప్పుడు యెహోషాపాతు సాష్టాంగ నమస్కారము చేసెను. యూదావారును యెరూషలేము కాపురస్తులను యెహోవా సన్నిధిని సాగిలపడి నమస్కరించిరి. కాహాతీయుల సంతతి వారును కోరహీయుల సంతతి వారునగు లేవీయులు నిలవబడి గొప్ప శబ్దముతో ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను స్తుతించిరి. అంతట వారు ఉదయముననే లేచి తెకోవా అరణ్యమునకు పోయిరి. వారు పోవుచుండగా యెహోషాపాతు నిలవబడి, యూదావారలారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి. మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి. అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి. అప్పుడు మీరు కృతార్థులగుదురని చెప్పెను. మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తరువాత యెహోవాను స్తుతించుటకును గాయకులను ఏర్పరిచి, వారు పరిశుద్ధాలంకారములు ధరించి సైన్యము ముందర నడుచుచు, యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించెను. వారు పాడుటకును స్తుతించుటకును మొదలుపెట్టగా యెహోవా యూదావారి మీదికి వచ్చిన అమ్మోనీయుల మీదను, మోయాబీయుల మీదను, షెయీరు మన్యవాసుల మీదను మాటుగాండ్రను పెట్టెను కనుక వారు హతులైరి. అమ్మోనీయులను, మోయాబీయులను, షెయీరు మన్య నివాసులను బొత్తిగా చంపి నిర్మూలము చేయవలనని పొంచియుండి వారి మీద పడిరి. వారు షెయీరు కాపురస్తులను కడముట్టించిన తరువాత తమలో ఒకరినొకరు చంపుకొనుటకు మొదలుపెట్టిరి. యూదావారు అరణ్యమందున్న కాపరుల దుర్గము దగ్గరకు వచ్చి సైన్యము తట్టు చూడగా వారు శవములై నేలపడియుండిరి. ఒకడును తప్పించుకొనలేదు. యెహోషాపాతు అతని జనులను వారి వస్తువులను దోచుకొనుటకు దగ్గరకు రాగా ఆ శవముల యొద్ద విస్తారమైన ధనమును ప్రశస్తమైన నగలును కనబడెను. వారు తమకిష్టమైనంత మట్టుకు తీసుకొని తాము కొనిపోగలిగినంతకంటే ఎక్కువగా ఒలుచుకొనిరి. కొల్ల సొమ్ము అతి విస్తారమైనందున దానిని కూర్చుటకు 3 దినములు పట్టెను. 4వ దినమున వారు బెరాకా లోయలో కూడిరి. అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటి వరకును ఆ చోటికి బెరాకా లోయ అని పేరు. ఈలాగున యెహోవా వారి శత్రువుల మీద వారికి జయము అనుగ్రహించి వారిని సంతోషపరచెను. గనుక యెరూషలేమునకు ఉత్సవముతో మరలవలెనని యూదావారును యెరూషలేము వారును వారందరికీ ముందు యెహోషాపాతు సాగి వెళ్ళిరి. వారు యెరూషలేములోనున్న యెహోవా మందిరమునకు స్వరమండలములను సితారాలను వాయించుచు బూరలు ఊదుచూ వచ్చిరి. ఇశ్రాయేలీయుల శత్రువులతో యెహోవా యుద్ధము చేసినని దేశముల రాజ్యముల వాసులందరూ వినగా దేవుని భయము వారి మీదికి వచ్చెను. ఈ ప్రకారము అతని దేవుడు చుట్టూనున్న వారిని జయించి అతనికి నెమ్మదిననుగ్రహింపగా యెహోషాపాతు రాజ్యము నిమ్మళముగా నుండెను. యెహోషాపాతు యూదా రాజ్యమును ఏలెను. అతడు ఏలనారంభించినప్పుడు 35 సంవత్సరములు గలవాడై యెరూషలేములో 25 సంవత్సరములు ఏలెను. అతని తల్లి షిల్హీ కుమార్తె. ఆమె పేరు అజూబా. అతడు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించి తన తండ్రి అయిన ఆసా మార్గమందు నడుచుచు దానిలో నుండి తొలగిపోకుండెను. అయితే అప్పటికింకను జనులు తమ పితరుల దేవుని వెదకుటూ తమ హృదయములను స్థిరపరచుకొనలేదు. అతడు ఉన్నత స్థలములను తీసివేయలేదు. యెహోషాపాతు చేసిన కార్యములన్నిటిని గూర్చి హనాని కుమారుడైన యోహు రచించిన గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. ఈ యోహు పేరు ఇశ్రాయేలు రాజుల గ్రంథమందు కనబడుచున్నది. ఇది అయిన తరువాత యూదా రాజైన యెహోషాపాతు మిక్కిలి దుర్మార్గముగా ప్రవర్తించిన ఇశ్రాయేలు రాజైన అహజ్యాతో స్నేహము చేసెను.
తర్షీషునకు పోదగిన ఓడలను చేయింపవలనని యెహోషాపాతు అతనితో స్నేహము చేయగా వారు ఎసోన్గేబెరులో ఆ ఓడలను చేయించిరి. అప్పుడు మారేషావాడును దోదావాహు కుమారుడు నగు ఎలియేజరు, నీవు అహజ్యాతో స్నేహము చేసుకొంటివి గనుక యెహోవా నీ పనులను భంగము చేయునని యెహోషాపాతు మీద ప్రవచనమొకటి చెప్పెను. ఆ ఓడలు తర్షీషునకు వెళ్లజాలకుండా బద్దలైపోయెను.